మీకు ఉదయకాల శుభములు. అనుదిన వాక్య ధ్యానం డైలీ బ్రెత్కు మీకు స్వాగతం. ప్రైజ్ ద లార్డ్. ఈ దినము కొరకు సిద్ధపరచబడిన దేవుని వాక్యము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు కనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన మన పట్ల ఎంత ప్రేమాప్యాయతలు కలిగి ఉన్నాడో మనము తెలుసుకోబోతూ ఉన్నాం. కారణం, ఆయన కనికరము గల దేవుడు. మీరు అనుకోవచ్చు, మనుష్యుల కనికరము దేవుని కనికరము ఒక్కటేనా అని. కానే కాదు. మనిషి కనికరపడితే ఆ క్షణానికి సాయం చేసి వెళ్ళిపోతాడు. కానీ దేవుడి కనికరం ఎలా ఉంటుందంటే, నీ జీవితాంతము వరకు కూడా నిన్ను పట్టించుకునేటువంటి ప్రేమతో నిండి ఉంటుంది. ఆయన కనికరము గల దేవుడు. కనికరము చూస్తాడు, తన చేత్తో సాయం చేసేటువంటి దేవుడు. కనుట అనగా చూచుట, కరము అనగా చేయి. కనికరము చూచి సాయం చేసే దేవుడే తప్ప నిన్ను నాశనం చేసే దేవుడు కాడు. తెలియక కొందరు నన్ను పట్టించుకునట్లేదు దేవుడు, నా ప్రార్థన వినట్లేదు, అందరికీ సహాయం వస్తుంది, నా ప్రార్థనకు జవాబు రావట్లేదని ప్రభువుపై నిష్ఠూరం వేస్తున్నారు. ఆయన వాగ్దానం చేశాడు, నిన్ను చెయ్యి విడువడు. నువ్వు విడిచిపెడుతున్నావేమో, పరిస్థితులను బట్టి చెయ్యి విడిచిపెడుతున్నావేమో, కానీ ప్రభువెన్నడూ మన చెయ్యి విడువడు. నిన్ను నాశనము చేయడు. నాశనం చేసేవాడు దుష్టుడు, కానీ నాశనమును తప్పించేవాడు మన ప్రభువైనటువంటి దేవుడు. నాశనము చేసేవాడు కాడు. ఏ నిబంధన అయితే మనకు చేశాడో ఆ నిబంధనను మరిచిపోయేవాడు కాడు. ఎన్నటికి కూడా నిబంధన ప్రకారమే మనకు నెమ్మదినిస్తున్నటువంటి దేవుడు ఆయన. దేవుని యొక్క సన్నిధిలో ఏమి ఆలోచిస్తున్నాము, ఈ వాక్యము వింటుండగా ఏమి మనము రెక్టిఫై చేసుకుంటున్నాము, మనలో మనకు ఎలా తొంగి చూస్తున్నాము ఆలోచన చేయాలి. ఆయన మాట తప్పనివాడు. కొన్నిసార్లు నీ యొక్క పరిస్థితులు మారినప్పుడు, మరికొన్నిసార్లు నీ స్థితి చాలా బాగున్నప్పుడు ప్రభువుని పట్టించుకున్నట్లేదా, ప్రార్థించుటలేదా? దేవుని యొక్క కృప అపరిమితముగా విస్తరించిందని ఆనందిస్తున్నావు, మంచిదే. కానీ ఆయన చెప్పిన కాలాలు, సమయాలు అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నవన్న సంగతి మర్చిపోవద్దు. ఆయన చెయ్యి విడిచిపెట్టలేదు. ఇప్పటికీ కూడా మనల్ని పట్టించుకునేటువంటి దేవుడుగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమున మీ అందరికీ వందనములు. ఈ మా సందేశముల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ తోటి వారికి షేర్ చేసి దేవుని రాజ్య సువార్తలో మీరు కూడా పాలిభాగస్తులు కావాలని ఆశిస్తున్నాం. మొదటిసారిగా ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు నోటిఫికేషన్ రూపంలో పొందుటకు బెల్ బటన్ని ప్రెస్ చేయండి. గాడ్ బ్లెస్ యూ.